హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పొదుపు ప్రయత్నం. ఈ కథను రచించిన వారు బొమ్మిడి అచ్చారావు గారు. ఒక చిన్న పల్లె గ్రామంలో పుట్టి పెరిగిన అనంతుడు 18 ఏళ్ల వయసులో విద్యాభ్యాసం పూర్తి చేశాక తండ్రి మరణించాడు. అతడు గ్రామంలోనే ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పనులు చూసుకుంటూ జమీందారు జగపతి రాయణన్ దివాణంలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. 1 సంవత్సరం గడిచాక అనంతుడికి దివాణంలో ఉద్యోగం దొరికింది. జగపతి రాయణం తన దగ్గర పనిచేసే వారందరి క్షేమము స్వయంగా తెలుసుకొని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఉద్యోగంలో చేరిన వారం రోజుల తర్వాత అనంతుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళి తల్లిని తన వెంట పట్టణానికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే అనంతుడి తల్లి అందుకు ఒప్పుకోక, నేను మీ నాన్న ఈ ఇంట్లోనే కష్ట సుఖాలు అనుభవించాం. నా ప్రాణం పోయేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను తప్ప వేరే ఎక్కడికి కదలను. నువ్వు నన్ను చూడాలనుకున్నప్పుడల్లా వచ్చిపోతూ ఉండు అన్నది. ఎన్ని విధాలా నచ్చచెప్పాలని చూసినా తల్లి వినకపోవటంతో అనంతుడు, మరి పట్నంలో నా తిండి తిప్పలు ఎవరు చూస్తారు? నాకేమో వంట చేయటం తెలియదాయే అన్నాడు. తల్లి చిరునవ్వుతో కొడుకు వంక ఆప్యాయంగా చూసి, పిల్ల సిద్ధంగా ఉంది, పెళ్లి చేసుకుని తీసుకుపో అన్నది. అనంతుడికి మామయ్య వరుసైన భద్రయ్యకు వాణి అనే కూతురుంది. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. వాణి అనంతుడు ఒకరినొకరు ఇదివరకే ఇష్టపడి ఉన్నారు. అనంతుడు తన అంగీకారం తెలియచేయటంతో వారం తిరగకుండానే వాణి అతడి పెళ్ళామైంది. మరొక వారం రోజుల్లో అతడితో పట్నంలో కాపురం కూడా పెట్టింది. అతడు బాడుగకు తీసుకున్న ఇల్లు కేవలము 1 పడగ్గది, చిన్న వంటగది మాత్రమే. అయితే అప్పటి వరకు వాళ్లకు బాగానే సరిపోయిన ఆ ఇల్లు సంవత్సరంన్నర గడిచేసరికి 3వ వ్యక్తి వాళ్లతో చేరగానే చాలా ఇరుకైపోయింది. అనంతుడికి కొడుకు పుట్టాడు. వాణి భర్తను ఏదైనా పెద్ద ఇల్లు చూడమని పోరటం మొదలుపెట్టింది. మనకొచ్చే ఆదాయంతో ఇంతకన్నా పెద్ద ఇల్లు భరించలేం. పట్నంలో కిరాయి చాలా హెచ్చు, చూస్తూనే ఉన్నావుగా అన్నాడు అనంతుడు. వాణి కాసేపు ఆలోచించి, పోనీ మనమే సొంతంగా ఒక ఇల్లు కట్టుకుందాము అన్నది. అనంతుడు నిర్ఘాంతపోయి, ఏమిటి, అద్దె భరించలేని మనము స్వంతంగా ఇల్లు కట్టుకోవటమే? పిచ్చి పిచ్చి కలలు కనటం మానేయి అన్నాడు. అయినా వాణి అంతటితో తన ప్రయత్నాన్ని విరమించలేదు. తమకొచ్చే ఆదాయంలోనే వీలైనంత వరకు పొదుపు చేసి కాస్త సొమ్ము వెనకేసింది. కొన్నాళ్లు గడిచాక భర్తతో ఆ మాట చెప్పింది. అనంతుడు నవ్వి, నువ్వు దాచిన సొమ్ముకు 100 గజాల స్థలం కూడా దొరకదు ఈ పట్టణంలో. ఇక ఇల్లు కట్టడానికి సొమ్మేది అన్నాడు. వాణి తన పట్టుదల వదల్లేదు. ఈ లోపల మరొక బిడ్డకు జన్మనిచ్చిందామె. ఈసారి ఆడపిల్ల. మళ్లీ భర్తని స్వంత ఇంటి కోసం పోరింది. అనంతుడు ఆమె ఆలోచన కొనసాగనివ్వలేదు. ఇలా ఉండగా జమీందారు తన వద్ద పనిచేస్తున్న వారందరికీ ఊరి చివర ఇళ్ల స్థలాల్ని ఉచితంగా పంచిపెట్టాడు. అనంతుడికి కూడా అందులో 100 గజాల స్థలం దొరికింది. వాణి మళ్లీ తన అభిప్రాయాన్ని అనంతుడితో మరింత పట్టుదలగా, ఇప్పటికైనా మనం స్వంత ఇల్లు కట్టుకోవడం చాలా అవసరం. పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ అవసరాలు తీర్చడంలో పడి ఎప్పటికీ ఇల్లు కట్టలేం. నా మాట విని ఇల్లు కట్టే ప్రయత్నం చేయండి అన్నది. అనంతుడు ఆమె ఉత్సాహాన్ని మళ్లీ నీరు కార్చేశాడు. ఇల్లు కట్టడం సామాన్యమైన పని కాదు. కలప కొనాలి, ఇటుకలు సున్నము కావాలి. ఒక పక్క పనివాళ్లు కూలి విపరీతంగా పెంచేశారు. మనలాంటి సామాన్యులు పూరిపాక కూడా కట్టలేరు అన్నాడు. వానికి ఈసారి చాలా కోపం వచ్చింది. అసలు ప్రయత్నం అంటూ చేస్తేనే కదా, ముందుగా మనకున్న దాంతో కనీసం గోడలైనా లేపితే ఆ తర్వాత కలప గురించి పైకప్పు గురించి ఆలోచించవచ్చు అన్నది. అనంతుడు సమాధానం చెప్పకుండా దివాణానికి వెళ్ళిపోయాడు. వాణి తను పొదుపు చేసిన సొమ్ము లెక్కించింది. పనివాళ్లను రప్పించి మాట్లాడింది. తమకు జమీందారు ఇచ్చిన స్థలంలో పునాదులు తవ్వించింది. అనంతుడు వారించబోయి ఇక తన మాట వినదని నిర్ణయించుకొని మౌనంగా ఊరుకున్నాడు. చూస్తుండగానే పునాదులపైన గోడలు కూడా లేచాయి. ఈ లోపల పల్లెటూరులో ఉన్న అన్నగారికి కబురు చేసింది వాణి. ఆయన తమ పొలంలోని చెట్లను కొట్టించి ఎడ్ల బండలపై కలప వేసుకుని వచ్చి చెల్లెలి ప్రయత్నానికి ఊపిరిపోశాడు. క్రమంగా ఇంటికి తలుపులు కిటికీలు పెట్టడం కూడా పూర్తయింది. అప్పటికి వాణి తను పొదుపు చేసిన సొమ్మంతా ఖర్చు చేసేసింది.
ఇరుగు పొరుగు వారి వద్ద కొంత మొత్తం అప్పు కూడా చేసింది. పైకప్పు వద్ద పని ఆగిపోయింది. ఈ స్థితిలో ఒకనాడు అనంతుడు భోజనం చేసి విశ్రమించిన సమయంలో ఆమె, మీ స్నేహితులెవరైనా మనకు అప్పిస్తారేమో చూడండి, పైకప్పుకు తాటివాసము పెంకు ఉంటే ఇల్లు పూర్తయిపోతుంది, ఇంతవరకు వచ్చాక తాటాకు వేస్తే ఏం బాగుంటుంది అన్నది. అనంతుడు ఇబ్బందిగా ఆమె వంక చూస్తూ, నేను చేయి చాచి ఎవరినైనా ఎప్పుడైనా అడిగానా? ఇల్లు లేకపోయినా పర్వాలేదు, పరువు పోకూడదు అన్నాడు. ఇది జరిగిన 2 రోజులకు గ్రామం నుంచి వాణి చిన్ననాటి స్నేహితురాలు ఆమెను చూడవచ్చి విషయం తెలుసుకుంది. ఏనాడో నాకు కబురు చేయవలసింది, మా పొలంలో మంచి చేవగల తాటి చెట్లు ఉన్నాయి, పైకప్పుకు కావలసిన వాసం నేను పంపిస్తాను, ధైర్యంగా ఉండు అన్నది. ఈ విధంగా స్నేహితురాలు పంపిన తాటి వాసంతో పైకప్పుకు ఒక రూపం వచ్చింది. ఇక పెంకు వేస్తే సరిపోతుంది. వాణి పట్నంలో ఉన్న ఒక పెంకుల కర్మాగారం గురించి వాకబు చేసింది. దాని యజమాని వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించేందుకు అంగీకరించాడు. అయితే అందుకు మధ్యవర్తి ఎవరైనా హామీ ఇవ్వాలని షరతు పెట్టాడు. తనకు హామీ ఉండేందుకు ఎవరు దొరుకుతారా అన్న తీవ్రమైన ఆలోచనలో పడింది వాణి. ఈ జరుగుతున్నదంతా అనంతుడు గమనిస్తూనే ఉన్నాడు. ఉదయము వాణి కిటికీ దగ్గర కూర్చొని తల దువ్వుకుంటూ ఉండగా తనింటికేసి వస్తున్న పెంకులతో ఉన్న బళ్ళు, పక్కనే నడుస్తున్న అనంతుడు కనిపించి ఆమె నిర్ఘాంతపోయి ఇంటి బయటకు వచ్చింది. అనంతుడు భార్యకేసి చిరునవ్వుతో చూస్తూ, అంతగా ఆశ్చర్యపడకు వాణి, ఈ పెంకంతా మన ఇంటి కప్పు కోసమే. ప్రయత్నం చేయాలే కానీ మనిషికి అసాధ్యమైంది లేదని నువ్వు నిరూపించావు. ఇప్పటికైనా నా ప్రయత్నం నేను చేయకపోతే నీకు చాలా అన్యాయం చేసిన వాడినైతాను అన్నాడు. భర్తలో ఇన్నాళ్ళకి తాను కోరుకుంటున్న మార్పు వచ్చినందుకు వాణి పరమానందం చెందింది. స్వంత ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో మీరు మొదటి నుంచి ఈ మాత్రం సహకరించి ఉంటే మనం ఏనాడో అద్దె ఇళ్లల్లో ఉండే బాధ తప్పేది అన్నది. ఏమైనా ఆ అద్దె ఇళ్ల బాధ తప్పించిన దానివి నువ్వు. దుబారా ఖర్చులు చేయకుండా పొదుపుగా కాపరాన్ని చక్కదిద్దగలిగితే ఎన్ని ఘనకార్యాలు చేయవచ్చునో నాకిప్పుడు అర్థమైంది అన్నాడు అనంతుడు. అవును, మన స్థాయికి ఇప్పుడు మనం చేసింది చాలా గొప్ప ఘనకార్యము అంటూ వాణి పెద్దగా నవ్వింది. మరొక కథ పేరు తండ్రి కానుక. ఈ కథను రచించిన వారు దాసరి వెంకటరమణ గారు. చెన్నూరు గ్రామంలో తిరుపతయ్యకు 5 ఎకరాల మాగాణి పొలమున్నది. ఆయన కొడుకు రంగయ్య ఎంతో శ్రద్ధగా వ్యవసాయం చేస్తుండేవాళ్ళు. ఒక సంవత్సరము మినుముల పంట విపరీతంగా పండింది. ధాన్యం మొత్తము కల్లానికి చేర్చి కాపలా మనిషిని పెట్టి తగిన ధర కోసము తిరుపతయ్య ఎదురు చూడసాగాడు. వారం తర్వాత లెక్క చూస్తే 2 మినుముల బస్తాలు తక్కువగా ఉన్నాయి. తిరుపతయ్య కాపలావాణ్ణి అడిగితే తను రాత్రంతా కన్ను మూయకుండా కాపలా కాస్తున్నానన్నాడు. తిరుపతయ్య వాడి మాట నమ్మక కొడుకు రంగయ్యను రాత్రివేళ కాపలా పడుకోమన్నాడు. ఆ రాత్రి కూడా ఒక బస్తా మాయమైంది. ఇది పని కాదని తిరుపతయ్య ఊళ్ళో అక్కడా ఇక్కడ అడిగి చూడగా రంగయ్యే ప్రతిరోజు ఒక బస్తా మినుములు అంగట్లో అమ్ముతున్నాడని తెలియవచ్చింది. తిరుపతయ్య ఈ మాట నమ్మలేదు. ఆయన ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉన్నంతలో పొరుగురు నుంచి తన చుట్టం నౌకరు వీరన్న యజమాని పని మీద పంపగా తిరుపతయ్య ఇంటికి వచ్చాడు. తిరుపతయ్య వాడు చెప్పింది విని, ఒరే, మీ యజమాని పని అంత అవసరమైందేమీ కాదు, ఒక్క 4 రోజులుండు, మన కళ్ళంలో నుంచి మినప బస్తాలు దొంగిలించుకుపోయే దొంగను పట్టాలి అన్నాడు. ఆ రాత్రి తిరుపతయ్య వీరన్నను కాపలా పడుకోమన్నాడు. అయినా తెల్లవారి తిరుపతయ్య కళ్ళానికి వచ్చి చూస్తే ఒక బస్తా తక్కువగా ఉన్నది. అప్పుడే నిద్రలేస్తున్న వీరయ్యను ఆయన, ఏమన్నా నౌకరువురా నువ్వు? ఇక్కడ బస్తాల దగ్గర కాలి గుర్తులు చూస్తుంటే దొంగ ఒక్కడే అని తెలుస్తున్నది. ఒక్కడంత బరువైన మినుములు బస్తా ఎత్తుకోలేడు. నువ్వే దొంగకు బస్తా ఎత్తి సాయపడి ఉండాలి అన్నాడు. వీరన్న నేలచూపులు చూస్తూ, అయ్యా, నాకేం తెలీదు. ప్రయాణ బడలికలో రాత్రి పడుకున్నవాణ్ణి ఇదిగో ఇప్పుడే లేస్తున్నాను అన్నాడు. రాత్రి కళ్ళంలోకి ఒకడు వచ్చిన కాలి గుర్తులు కనబడుతున్నాయి. నువ్వు సాయపడితే తప్ప బస్తాను ఎవరూ ఒంటరిగా ఎత్తుకుపోలేరు. నిజం చెప్పు అంటూ తిరుపతయ్య వీరన్నను నిలదీశాడు. అయ్యో, నాకేం తెలియదంటే నమ్మరే అంటూ వీరన్న తలదిప్పి కొంచెం దూరంలో ఎడ్లకు కుడితి పెడుతున్న రంగయ్య కేసు చూస్తూ, బస్తా ఎవరెత్తారో మీ కొడుకుని అడగండి అన్నాడు.
ఆయన కోపంగా రంగయ్యని, ఏరా, రాత్రి నీకు బస్తా ఎవరెత్తారు, నిజం చెప్పు అని అడిగాడు. రంగయ్య తండ్రికి దొరికిపోయానని సిగ్గుపడుతూ, ఎవరూ ఎత్తలేదు, నేనే ఎత్తుకున్నాను అన్నాడు. ఆ జవాబుకు తిరుపతయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మినుముల బస్తా బరువుగా ఉండి 2 బలమైన మనుషులు శ్రమపడి ఎత్తితే తప్ప దాన్ని క్రింద నుంచి లేపటం సాధ్యపడదు. ఆయనకు బస్తాలు పోయాయన్న బాధ కన్నా కొడుక్కి ఆ బస్తాలు ఎవరు ఎత్తారన్న విషయము కుతూహలంగా ఉంది. నువ్వే ఎత్తుకుని వెళ్ళానని చెబుతున్నావు కదా, ఏది నా ముందు ఒకసారి ఎత్తుకో అన్నాడు తిరుపతయ్య. రంగయ్య ఒక మినుముల బస్తాను నిలబెట్టి దానిని తన వీపును ఆనించి తన 2 చేతుల్ని భుజాల మీదుగా వెనక్కి పోనిచ్చి బస్తాను గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు. తర్వాత వాడు వీపు మీద బస్తాతో కళ్ళంలో ఒక చుట్టూ తిరిగి తండ్రి ముందుకు వచ్చి నిలబడ్డాడు. రంగయ్య ఆశ్చర్యంగా కొడుకు వంక చూస్తూ, రంగా, పోయి అంగట్లో అమ్ముకో అన్నాడు. రంగయ్య తల ఉంచుకొని తటపటాయిస్తూ పక్క చూపులు చూడసాగాడు. ఈసారి తిరుపతయ్య ఆప్యాయంగా కొడుకు భుజం తడుతూ, ఒరే, నేను నిజంగానే చెబుతున్నాను, నువ్వు ప్రదర్శించిన అసాధారణమైన బల ప్రదర్శనకు నేనిస్తున్న ఈ కానుక చాలా చిన్నదిరా అన్నాడు. రంగయ్య సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరుపతయ్య వీరన్న కేసు చూసి, ఏరా వీరన్న, ఇప్పుడు జరిగిందేమిటో చూసావు కదా అన్నాడు. ఆ ప్రశ్నకు వీరన్న చిన్నగా నవ్వి, అయ్యా, ఇప్పుడు జరిగిందే కాదు, రాత్రి జరిగింది కూడా కళ్ళారా చూశాను అన్నాడు. అలాగా, మరి జరిగిన దొంగతనం చూసి కూడా ఏమీ తెలియదని అబద్ధమాడావెందుకు అని అడిగాడు తిరుపతయ్య. అయ్యా, మీ కొడుకు చేసిన పని నా దృష్టిలో దొంగతనంలా కనిపించలేదు. నేను విన్నంతలో మీ కొడుకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేసే మనిషి కాదంటారా అన్నాడు వీరన్న. ఆ వెంటనే తిరుపతయ్య, వాడు కష్టపడి పనిచేసే మనిషి కాదని ఎవరంటారు? ఇంకా చీకటి ఉండగానే లేచి పశువుల శాల ఓడ్వటం దగ్గర నుంచి ఎడ్లకు పచ్చిగడ్డి కోసుకుని రావటము, 4 మెతుకులు తిని పొలానికి వెళ్ళటము, అక్కడ పనులు చూసుకొని చీకటి పడ్డాక ఇంటికి తిరిగి రావటము, ఇలా నడ్డి విరిగేలా పనిచేస్తుంటాడు. అలాంటిది వాడు సొంత పొలం కళ్ళంలో ఎందుకు దొంగతనం చేయవలసి వచ్చింది? అది నా బాధ అన్నాడు. దానికి వీరన్న, అయ్యా, ఇందులో మీరు బాధపడవలసిందేమీ లేదు. అంత మంచివాడు దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చిందో మీరే శాంతంగా ఆలోచించండి. పిల్లలు ఒక వయసుకు ఎదిగి వచ్చాక సొంత ఖర్చులకంటూ ఏదో కొంత డబ్బు అవసరమవుతుంది. అది పెద్దలు గ్రహించకపోతే వాళ్ళు ఇలా ఇంటి దొంగతనాలకి పాల్పడతారు. ఇది కొంతలో కొంత నయం. అలా కాక పరాయి వాళ్ళ సొత్తు దొంగిలించే ప్రయత్నం చేస్తే నలుగురిలో అవమానం పాలవలసి వస్తుంది అన్నాడు తాపీగా. దీనితో తిరుపతయ్యకు తన పొరపాటేమిటో తెలియవచ్చింది. ఆ తర్వాత రంగయ్యకు దొంగతనం చేయవలసిన అవసరం కలగలేదు. మరొక కథ పేరు అరిష్ట గృహం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఒకానొక అడవి మార్గాన సూర్యాస్తమయం వేళ నడివయసు వాడైన బాటసారి ఒకడు ప్రయాణం చేస్తున్నాడు. అతడి ముఖంలో పుట్టెడు దిగులు. అతడు మధ్య మధ్య దిక్కులు చూస్తూ తనలో తానే ఏదో గొణుక్కుంటున్నాడు. ఇంతలో ఒక ముసలి మనిషి పెద్దగా రోదిస్తూ అతడికి ఎదురయ్యాడు. బాటసారి ముసలివాణ్ణి ఆపి, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. ముసలివాడు కోపంగా, నా దుఃఖానికి కారణం అడగవలసిన అవసరం నీకేముంది? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా అన్నాడు. నవ్వుతున్న మనిషిని ఎవరూ అంతగా కారణం అడగరు, కానీ ఏడుపు అసహజం, అందుకే కారణం అడుగుతున్నాను అన్నాడు బాటసారి. ఈసారి ముసలివాడు మరింత కోపంగా, నా వయసులో సగం ఉండదు నీ వయసు, మహాజ్ఞానిలా మాట్లాడకు. మా ఊరి జ్యోతిషమణి మహేంద్రాచారి ఇంకా 6 ఏళ్లు బతుకుతానని చెబితే ఇక్కడ నేలబారు వెధవలు నెల కంటే ఎక్కువ బతకమంటున్నారు. ఇంతకీ అరిష్టగృహంలో కాలు పెట్టడమే మహా తప్పు అన్నాడు. అరిష్టగృహమా? ఎక్కడది? చీకటి పడుతున్నది, ఈ రాత్రికి ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి అన్నాడు బాటసారి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడి పక్కకు తిరిగావంటే అరిష్టగృహం కనబడుతుంది అని చెప్పి ముసలివాడు మరింతగా శోకాలు పెడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. బాటసారి కొద్ది దూరం నడిచి కుడివైపుకు తిరగగానే పచ్చని ఎత్తైన చెట్ల మధ్య పాతకాలపు గృహం ఒకటి కనిపించింది. అదే అరిష్ట గృహమై ఉంటుందని ఊహించిన బాటసారి
ఆ రాత్రి అందులోనే గడపాలని నిశ్చయించుకొని మూసి ఉన్న తలుపును తట్టాడు. ఆ గృహ ముఖద్వారము చెదలు పట్టి చెక్కలు ఊడిపోయి వికృతంగా ఉన్నది. కొద్దిసేపటికి కిర్రుమని చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకున్నది. తలుపు తెరిచింది ఒక మరుగుజ్జు. ఈ రాత్రికి ఈ ఇంట ఆశ్రయం దొరుకుతుందా అని బాటసారి మరుగుజ్జుని అడిగాడు. ఆశ్రయం దొరకటమా? దారిని పోయే బాటసార్ల కోసమే కదా ఇంత నట్టడివిలో ఇంత అందమైన గృహం కట్టాము అన్నాడు మరుగుజ్జు. బాటసారి గడప దాటి మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ నలుగురు మరుగుజ్జులు కిటికీ అంచుల మీద చెక్క బల్లల మీద దీపాలు పెడుతున్నారు. అవి చమురు దీపాలు కావు, దగదగా మెరుస్తూ వెలుగులు వెదజల్లుతున్న పెద్ద పెద్ద మణులు. బాటసారి అది చూసి నివ్వెరపోతూ వింత, ఆశ్చర్యం అన్నాడు. బ్రతుకే వింత, అంతకు మించి పెద్ద ఆశ్చర్యం అంటూ మరుగుజ్జు పెద్దగా నవ్వి, మీరు కోరుకున్నంత కాలము నిక్షేపంలా ఈ ఇంట ఉండవచ్చు. అయితే మమ్మల్ని మాత్రం ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు. మేడ మీద ఉన్న స్వర్ణ కవాటం తెరవకూడదు అన్నాడు. అలాగే, ఇంతకు ఈ ఇంటి యజమాని అంటూ ఏదో అడగబోయాడు బాటసారి. ముందే చెప్పా కదా, ప్రశ్నలు నిషిద్ధం, నా వెంట రండి అన్నాడు మరుగుజ్జు ఆజ్ఞాపిస్తున్నట్లు. బాటసారి స్నానం చేయాలనుకున్నాడు. అతను ఆ మాట అనగానే క్షణాల మీద గులాబీ రేకులు పన్నీరు కలిపిన తొట్టె స్నానానికి చకచక ఏర్పాట్లు చేశారు మరుగుజ్జులు. స్నానం పూర్తయ్యేసరికి ఆకలి బాధ తెలిసింది బాటసారికి. లోపల గదిలో విశాలమైన బల్ల ఉన్నది. దానిమీద మూతలు పెట్టిన పాత్రలు చాలా ఉన్నాయి. భోజనంలో అతడు అడిగిన వంటకాలన్నీ ఆ పాత్రలో నుంచి తీసి వడ్డించారు మరుగుజ్జులు. అతను మరుగుజ్జుల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని చూశాడు. కానీ వాళ్ళు హుష్, తప్పు అన్నట్లుగా ముక్కు మీద వేలు వేసుకున్నారే తప్ప అతని అనుమానాలకి సమాధానాలు చెప్పలేదు. ఒక పెద్ద పడక గదిలో బాటసారి పడుకోవటానికి ఒక మంచం మీద పట్టుపరుపు వేశారు. ఒక మరుగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న పట్టుతెరను పక్కకు లాగాడు. వెంటనే పూలవాసనతో చల్లని గాలి, పుచ్చ పువ్వు లాంటి వెన్నెల వెలుగు. ఇంద్రభవనం లాంటి ఈ ఇంటిని అరిష్ట గృహం అంటూ ఆ ముసలివాడు రోధిస్తూ ఎందుకు పారిపోయాడో బాటసారికి ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. తెల్లవారాక స్నానము, భోజనం లాంటివి రాజవైభోగంగా జరిగిపోయాయి. అయితే మాట్లాడే మనిషి కరువైపోయి విసుగనిపించింది బాటసారికి. ఆ సాయంత్రం వరకు అతడు ఆ గృహంలో ఉన్న 16 గదుల్లో అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేశాడు. సాయంకాలం అయ్యాక ఏమీ తోచని బాటసారి గృహం పైభాగాన ఉన్న డాబా మీదకి వెళ్ళాడు. అక్కడ ఒకే ఒక గది ఉన్నది. బంగారపు రేకు తాపడం చేసి ఉన్న ఆ గది తలుపు సంధ్య వెలుగులో మిరిమిట్లు గొలిపేలా మెరుస్తున్నది. గది తలుపే ఇంత అద్భుతంగా ఉంటే లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది బాటసారికి. అయితే మరుగుజ్జులు ఆ గది తలుపులు తెరవకూడదని ఆంక్ష పెట్టారు. తెరిచి చూడకపోతే ఈ రాత్రి తనకు నిద్ర పట్టదనుకున్నాడు బాటసారి. ఏమైతే అదైతుందని బాటసారి తలుపును మెల్లగా తట్టాడు. అతని కళ్ళు చెదిరిపోయాయి. లోపల నేలంతా పాలరాతితో దగదగా మెరిసిపోతున్నది. బంగారు రాళ్లతో కట్టిన గోడల్లో అక్కడక్కడ వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ గదిలో నుంచి క్రిందకి మెట్లున్నాయి. కాలు జారకుండా ఆ పాలరాతి మెట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటూ కిందకు దిగాడు బాటసారి. అంతే, ఎక్కడ్నించో ఓ బొంతకాకి వచ్చి అతడి తలపై గట్టిగా తనింది. మ్యావుమని అరుస్తూ ఒక గండు పిల్లి అతడి గుండెల మీదకు ఉరికింది. అతడి చెవులు చిల్లులు పడేలా కర్ణ కఠోరంగా కూసింది ఒక గుడ్లగూబ. ఒక తీతువు పిట్ట అతడి తలపైన 3 సార్లు ఎగిరింది. బాటసారి నిలువెల్లా కంపించిపోతూ వెనుదిరగబోయేటంతటిలో ఒక ఉరుము లాంటి స్వరము, నీ మృత్యువు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఇదే రోజున సంభవిస్తుంది, తెలుసుకో మూర్ఖుడా అంటూ పలికింది. అది వింటూనే బాటసారి ఆనందంతో ఒక గంతు వేసి మెట్లెక్కి తిరిగి గదిలోకి వచ్చాడు. అక్కడ 5 మరుగుజ్జులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని గుసగుసలాడుకుంటున్నారు. బాటసారి ఉత్సాహంగా, అందరూ ఇక్కడ గుమిగూడారేంటి అని అడిగాడు. మరుగుజ్జులు అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీ మృత్యుగడియలు తెలుసుకున్నాక కూడా నువ్వు శోకించడానికి బదులు ఆనందంగా ఉండటం విడ్డూరంగా ఉంది అన్నారు. శోకం ఎందుకు?
నా మృత్యు సమయం తెలిసి నాకు మహదానందంగా ఉంది అన్నాడు బాటసారి. ఇన్నాళ్లకు నీ వంటి వింత మనిషిని చూశాం. ఈ సంగతి మా నాయకుడికి చెప్పాలి. ఇక ఈ అరిష్ట గృహంతో పనేమిటి అంటూ మరుగుజ్జులు అదృశ్యమైపోయారు. ఆ మరుక్షణము అరిష్ట గృహం కనబడకుండా పోయింది. బాటసారి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు. అతడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చుతూ తనలో తాను మాట్లాడుకుంటున్న వాడిలాగా, నిజమే, ఏ మనిషైనా తన మరణ సమయం తెలిస్తే నిశ్చింతగా జీవించలేడు. ఎక్కడో కోటికి ఒక్కరు తనలాంటి వారికి మాత్రము ఆ విషయం ఆనందం కలిగించవచ్చు అన్నాడు. ఆ బాటసారి ఒక పల్లెటూరివాడు. కొంతకాలంగా అతనికి గుండె జబ్బు ఉన్నది. అతన్ని పరీక్షించిన వైద్యులు, జ్యోతిష్కులు అతడు మరి 6 నెలల కన్నా బతకడని చెప్పారు. దానితో అతడు బ్రతుకుపై రోసి కుటుంబ బంధాలన్నీ తెంచుకొని ఊళ్ల వెంట అడవులలో తిరుగుతున్నాడు. ఇప్పుడు అతనికి తనకింకా 20 ఏళ్ల ఆయుష్ ఉన్నదని అరిష్ట గృహంలో తెలిసిన వైనము ఎంతో గుండె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బాటసారి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మనసులో మరుగుజ్జులకు కృతజ్ఞతలు చెప్పుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ స్వగ్రామం చేరాడు. మరొక కథ పేరు నమ్మకం. ఈ కథను రచించిన వారు శ్రీరామ కమల్ గారు. వీరాచారి అనే ఆయన ఘన వైద్యుడు. ఆయన హస్తవాసి మంచిదని అంతా చెప్పుకుంటారు. దళప్ప అనేవాడు వైద్యం నేర్చుకునేటందుకు ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. గురువు ప్రతిభ చూస్తే వాడికి అంతటి వాణ్ణి కావటం సాధ్యమా అని భయంగానూ అసూయగానూ ఉండేది. ఇలా ఉండగా ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల కొత్త రకం జబ్బు మొదలైంది. అది వచ్చిన వారికి ఆకలి దప్పులు నశించి అన్నహితవు పోయి క్రమంగా క్షీణించిపోతున్నారు. అందువలన ఆ చిత్రమైన జబ్బుకు క్షీణరోగము అన్న పేరు వచ్చింది. ఈ క్షీణరోగ నివారణకు వీరాచారి వద్ద మందులేమీ లేవు. ఆయన 4 రోజుల పాటు ఎంతో కృషి చేసి వైద్య గ్రంథాలన్నీ తిరగేసి మొత్తం మీద ఇలాంటి లక్షణాలకి నివారణోపాయం తెలుసుకున్నాడు. అందుకు కావలసిన మూలికలన్నీ దళప్పను సేకరించమన్నాడు. దళప్ప మూలికలు సేకరించేటప్పుడు అటువంటివే వేరే మూలికలను కూడా సేకరించి వేరే ఉంచాడు. గురువు ఆధ్వర్యంలో మందు తయారు చేసి గుళికలను చేశాక వాటిని జాడీలో నింపాడు. కానీ గురువుకు తెలియకుండా తాను తెచ్చిన వేరే మూలికలను ఉపయోగించి మరొక రకం గుళికలు తయారు చేశాడు. ఇంతవరకు వచ్చాక మర్నాడు వాడు వీరాచారితో, గురువర్య, క్షీణరోగము చాలా ప్రాంతాల వ్యాపించి ఉంది. మీకు నేను గుళికలు చేసి ఉంచాను. ఇంతవరకు వచ్చాక మర్నాడు వాడు వీరాచారితో, గురువర్య, క్షీణరోగము చాలా ప్రాంతాల వ్యాపించి ఉంది. మీకు నేను గుళికలు చేసి ఉంచాను. వీటిని ఎలా చేయాలో నాకు తెలిసింది కాబట్టి నేను కూడా వైద్యం చేసి ప్రజలను క్షీణరోగం నుంచి కాపాడగలను. ఇప్పుడు వైద్యం ప్రారంభిస్తే నా కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మంచి పేరు వస్తుంది. తమరి దీవెనలు కావాలి అన్నాడు. ఇందుకు వీరాచారి తల అడ్డంగా ఊపి, వైద్యం తెలియటం వేరు, చేయటం వేరు. నువ్వింకా సంవత్సరం పాటు నా వద్ద ఉంటే తప్ప స్వంతగా వైద్యం చేయలేవు. అప్పుడైనా ముందుగా చిన్న చిన్న జబ్బులతో ప్రారంభించాలి. క్షీణరోగము ఎంతో ప్రమాదకరమైనది. మందు తెలిసినంత మాత్రాన అంత కఠినమైన జబ్బుకు వైద్యం ప్రారంభిస్తూ వైద్యుడుగా నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు అని చెప్పాడు. దళప్ప గురువు మాటల్ని కాదనలేదు. కానీ క్షీణరోగము ప్రబలంగా ఉండటం వలన వైద్య వృత్తి ప్రారంభించటానికి అదే అపూర్వ అవకాశమని, మళ్ళీ అలాంటి అవకాశం రాదని ప్రాధేయపడ్డాడు. వీరాచారి వాడి మీద జాలిపడి, అయితే సరే, నీవు పొరుగు గ్రామంలో వైద్య వృత్తి ప్రారంభించు. క్షీణరోగానికి మనం చేసిన గుళికల వలన రోగికి మొదటి రోజు భరించలేని బాధ కలుగుతుంది. ఆ విషయం ముందుగా హెచ్చరిస్తే రోగి భయపడతాడు. కాబట్టి చెప్పకూడదు. రోగి బాధ భరించలేకపోతే మందు మార్చుతున్నానని చెప్పి మళ్ళీ అదే మందివ్వాలి. రోగికి 10 రోజుల పాటు రకరకాల బాధలు రావచ్చు. అయినా రోగిని తృప్తిపరచటానికి మందు మారుస్తున్నట్లు అబద్ధం చెబుతూ అవే గుళికలిస్తూ ఉండాలి. 2 వారాల్లో వ్యాధి తప్పకుండా నయమైతుంది. అయితే అంతకాలము నేర్పుగా, ఓర్పుగా రోగుల్ని ఆకట్టుకోవాలి అంటూ చిట్కాలు చెప్పాడు. ఈ వింత వ్యాధికి మందు ఉన్నా కొత్త వైద్యులు రోగుల్ని ఆకట్టుకోవటం కష్టం.
అందుకని దళప ఒక ఉపాయం పన్నాడు. వాడు బయలుదేరే ముందు అసలు గుళికలను తాను తీసుకొని నకిలీ గుళికలను గురువు వద్ద ఉంచాడు. నకిలీ గుళికల వలన రోగులకు వ్యాధి నయం కాదు. అందువలన ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. క్రమంగా తనకు మంచి పేరు వస్తుంది. ఇలా ఆలోచించి దళప్ప పొరుగురు చేరుకొని క్షీణరోగ నిపుణుడిగా తనకై తాను చెప్పుకొని వైద్యం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు 100 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్లలో 2 మాత్రము దళప్ప వద్దకు వైద్యం కోసం వచ్చారు. వాడిచ్చిన గుళిక మింగగానే మర్నాటికల్లా 2కి భరించలేని కడుపు నొప్పి వచ్చింది. దళప్ప రోగుల్ని ఇంటికి వెళ్ళి భయపడవద్దని, మందు మారుస్తానని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా 2 వారాల పాటు తన మందును భరించమని, అప్పటికీ తన వైద్యం పనిచేయకపోతే ఊరి విడిచిపోతానని వారికి నచ్చచెప్పాడు. రోగులు సరేనన్నారు. కానీ రోజుకొక రకంగా వాళ్ళు బాధపడుతుంటే ఇంకెవ్వరూ దళప్ప వద్దకు వైద్యానికి రాలేదు. ఈలోగా పొరుగురి వీరాచారి క్షీణరోగానికి వైద్యం ప్రారంభించినట్లు ఆ ఊరికి కబురు చేరింది. వెంటనే కొందరు వీరాచారి దగ్గరకు ప్రయాణమైతే దళప్ప వాళ్ళను వారిస్తూ, ఆ వీరాచారికి కూడా క్షీణరోగ విషయంలో మాత్రము నాకంటే ఎక్కువ తెలీదు, అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పి చూశాడు. అయినా వీరాచారి వద్దకు వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళనే వెళ్ళారు. రోగం నయం కాకపోతే వాళ్ళకే బుద్ధి వస్తుంది అని దళప్ప తనలో తాను నవ్వుకొని గుళికల విషయంలో తను చేసిన పనికి మనసులోనే మురిసిపోయాడు. అయితే వాడు ఊహించిన దానికి భిన్నంగా 4 రోజుల్లోనే వీరాచారి వద్దకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. వాళ్లకు జబ్బు 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందట. శరీరంలో ఎలాంటి బాధ కలగలేదట. ఇది చూసి అంతవరకు దళప్పతో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు కూడా తమకు కాస్త గుణం కనిపిస్తున్నా పట్టించుకోకుండా వీరాచారి వద్దకు వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని ఊహించని దళప్ప కోపం పట్టలేక తాను బయలుదేరి వీరాచారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వీరాచారి ఇల్లు రోగులతో కిటకిటలాడుతూ ఉండటం వలన దళప్పకి ఆయనతో మాట్లాడటం సాధ్యపడలేదు. బాగా చీకటి పడే వరకు వేచి ఉండి రోగులందరూ వెళ్ళిపోయినాక వాడు గురువును పలకరించి, తమరు నాకు చాలా అన్యాయం చేశారు అన్నాడు. వీరాచారి ఆశ్చర్యపడి దళపతో, నేను నీకు అన్యాయం చేశానా? ఏమన్యాయం చేశాను అని అడిగాడు. క్షీణరోగం తగ్గటానికి వాడే మందు 2 వారాల తర్వాత తగ్గుతుంది అని నాకు చెప్పారు. అది కూడా కొద్ది రోజులు రోగిని తీవ్రంగా బాధ పెట్టే విధంగా. మీరేమో సునాయాసంగా 3 రోజుల్లో జబ్బును తగ్గించే మందును వాడారు. అందువల్ల రోగులెవరూ నా వద్దకు రావటం లేదు అన్నాడు దళప్ప. ఇది విని వీరాచారి ఆశ్చర్యపడి, నువ్వు తయారు చేసి ఇక్కడ వదిలిపోయిన మందునే నేను రోగులకు వాడుతున్నాను. ఈ మందు విషయంలో నేనేమీ నీ దగ్గర దాచిపెట్టలేదే. ఏ ఏ మూలికలు అవసరమో వాటిని ఏ ఏ పాలలో కలిపి మందు ఎలా తయారు చేయాలో అంతా వివరంగా నీకే చెప్పాను. నీ చేతనే ఆ మందును తయారు చేయించాను కూడా అన్నాడు. ఈ మాటలు వింటూనే దళప తెల్లబోయాడు. అంటే తెలియకుండా తాను చేసిన మందు వీరాచారి మందు కంటే గొప్పదన్నమాట. వీరాచారి వైద్య గ్రంథాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న మందు కంటే తన ఊహకు తట్టిన మందు ఇంకా గొప్పదన్నమాట. ఈ విషయాన్ని దళప్ప వీరాచారికి చెప్పి, గురువర్య, నా ఊహ ముందు మీ వైద్యశాస్త్ర జ్ఞానము తీసికట్టు. ఇక నుంచి నాకు తోచిన మందులు తయారు చేస్తుంటాను. వాటితో మీరు రోగులకు వైద్యం చేయండి. మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. నా గొప్పతనాన్ని గుర్తించి మీ ఆదాయంలో నాకు సగం వాటా ఇవ్వండి అన్నాడు. ఆ మరుక్షణము వీరాచారి ముఖము కోపంతో ఎర్రబడింది. ఆయన తీవ్రస్వరంతో, మూర్ఖుడా, క్షీణరోగానికి నేను చేయమన్న దానికి బదులు వేరే మందు చేసి ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెడతావా? నీది క్షమించరాని నేరం. ఇందుకు నిన్ను న్యాయాధికారికి అప్పగించవలసి ఉంది అన్నాడు. గురువుని ఏనాడు అంత కోపంలో చూడని దళప్ప భయపడుతూ, నేను చేసిన మందు మీకు మేలే చేసింది కదా అన్నాడు. వీరాచారి శాంతించి దళప్ప తయారు చేసిన మందు వివరాలు తెలుసుకొని, ఇందులో క్షీణరోగాన్ని కుదిర్చే ఔషధాలు లేవు. ఈ మందును నువ్వు క్షీణరోగులకిచ్చి ఉంటే చచ్చి ఉండేవాళ్ళు. ఈ క్షణం నుంచి ఈ గుళికలను వాడటం మానేస్తాను. రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని అప్పటికప్పుడు మూలికలను సేకరించి దళప్ప చూస్తూ ఉండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గుళికలు తయారు చేశాడు.
ఆ తర్వాత దళప్ప వీరాచారి ఇంటనే ఉండి ఏం జరిగేది గమనించాడు. క్షీణరోగులు అసలు గుళికలను సేవించి సునాయాసంగా 3 రోజుల్లో మామూలు మనుషులయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో దళప్పకు అర్థం కాలేదు. అప్పుడు వీరాచారి దళప్పతో, మనిషి జబ్బులకు మందులే కాకుండా నమ్మకం కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నా మందు మీద నమ్మకంతో, నా వైద్యం మీద గురితో రోగులు నా వద్దకు వచ్చారు. వారి వ్యాధి నయమైంది. కానీ ప్రతిసారి అలా జరగదు. కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. రోగుల జీవితాలతో ఆడుకునేవాడికి వైద్య వృత్తి తగదు. నువ్వు మరే వృత్తినైనా చేపట్టు, వెళ్ళు అన్నాడు. గురువు మాటలు నిజమేనని గ్రహించిన దళప్ప మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.